హాయ్ అండి. వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మినప సున్నుండలండి. అది కూడా బెల్లంతో చేసిన నేతి సున్నుండలు. చాలా చాలా హెల్తీ రెసిపీ కదా, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఈ మినప సున్నుండలు చేయడం అందరికీ వచ్చిండొచ్చు. కాకపోతే సున్నుండ తినేటప్పుడు పంటికి అంటుకుంటుంది కదా, అలా అంటుకోకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. పదండి, ఈజీగా చేసుకోగలిగే మినప సున్నుండలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 కప్పులు గుండు మినపప్పు అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే 1 కప్పు గుండు మినపప్పు, 1 కప్పు పొట్టు మినపప్పుతో చేసుకోండి. పొట్టుపప్పు చాలా చాలా హెల్త్కి మంచిది. నేను తీసుకున్న ఈ గుండు మినపప్పు సుమారుగా 1/2 కేజీ ఉంటుందండి. సిమ్లోనే మంచిగా ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇంకొక 5-6 నిమిషాలు అయితే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్క గుండు మినపప్పు అనేది సిమ్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు వేగుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దించే ముందు 1 నిమిషం ముందు 2 టేబుల్ స్పూన్ల బియ్యం అయితే వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండ తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆపేసేయాలి. మినపప్పు అయితే ఫ్రై అయిపోయింది. మంచి సువాసన అయితే వస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడు. సుమారుగా 15 నిమిషాలు అయితే పడుతుంది ఫ్రై అవ్వడానికి. పక్కకు తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి మాడిపోతుంది. చల్లారాక ఫ్రై చేసుకున్న మినపప్పు మిక్సీ జార్లోకి తీసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా. ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొక పావు కప్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఈ 2 కప్పుల బెల్లం అయితే స్వీట్ కరెక్ట్ సరిపోతుంది. స్వీట్ ఎవరైనా ఎక్కువ తింటారు అంటే పావు కప్ బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని పిండి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని వెడల్పాటి ఉన్న బౌల్లోకి అయితే వేసుకోవాలి. అలాగే మిగతా పిండి కూడా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మినపప్పు బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి నెయ్యి అయితే తీసుకోవాలండి. 1 కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నెయ్యి అనేది గోరువెచ్చగా ఉండాలి, గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు నెయ్యి సరిపోకపోతే లేకుంటే ఉండ చుట్టడం రాకపోతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవచ్చండి. ఇలా బాగా నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత సున్నుండ అయితే చుట్టుకోవాలండి వీడియోలో చూపించినట్టు విధంగా. అంతేనండి, చూడండి సున్నుండ అయితే రెడీ అయిపోయింది కదా. ఒక ప్లేట్లోకి అయితే తీసుకేసుకుందాము. ఇలాగే మిగతా పిండితోటి సున్నుండలన్నీ రెడీ చేసుకోవచ్చండి. ఎంత ఈజీగా చేసుకోగలిగే సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. 15 రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి. ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలా వచ్చాయో కమెంట్లో అయితే చెప్పండి. పంటికి అంటుకోకుండా ఉంటాయండి సున్నుండలు వచ్చేసి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.